ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి, సినీ ప్రపంచంలో ఒక పవర్ స్టార్. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించి ఈ మధ్య కాలంలో వరుసగా ఏదో ఒక వివాదాలైతే సృష్టిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా థియేటర్లు సమ్మె ప్రారంభించారు. ఇప్పుడు చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ నిన్నటితో పూర్తి కావాల్సి ఉంది. కానీ నిన్నటి నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు సమ్మె చేపట్టారు. ముఖ్యంగా మాకు సంబంధించి 30% వేతనాలు పెంచాల్సిందే అని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిర్మాతలు అంగీకరించలేదు ప్రస్తుతానికి. అయితే ఎవరైతే నిర్మాతలు అంగీకరించారో వాళ్లకు మాత్రమే షూటింగ్ చేస్తాము అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే ఇక్కడ కూడా రాజకీయాలను తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి అనుకోవాలా? మా ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ మనం చూసుకున్నా కూడా రాజకీయాలనే ప్రధానంగా అస్త్రంగా తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఉనికి చాటుకునేలాగా చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుందా? సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా రాజకీయాలను బలవంతంగా చొప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న జరగాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్, మనం ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా చూసాము. చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ తన పవర్ చూపిస్తూ ఆ ట్రైలర్ అయితే రావడం జరిగింది. అయితే నిర్మాతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులకి ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రామీణ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ మార్క్ అయితే చూపించారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఎందుకు అటువంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నారు? సినిమా షూటింగ్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆయన ఎంతో బిజీగా ఉండి ఈ సినిమా పార్ట్ కంప్లీట్ చేసేస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్ట్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. కానీ నిన్నటి నుంచే ఆదివారం ఫెడరేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఇమ్మీడియట్గా సోమవారం నుంచే సమ్మె అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో సమ్మె చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా సడన్గా నిన్నటి నుంచే వాళ్ళు సమ్మె ప్రారంభించారు. 30% మాకు జీతాలు పెంచాల్సిందే, ఎవరైతే పెంచుతారో వాళ్ళకు మాత్రమే షూటింగ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క షూటింగ్ ఉన్నప్పుడే అలా చేయాల్సిన సందర్భం వచ్చింది? సో ఈ అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రాయిపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే తుర్గా శ్రీరామ్ గారు, సినీ రాజకీయ ప్రముఖ విశ్లేషకులు, అలాగే మురళీకృష్ణ నాయుడు గారు, సినీ నిర్మాత. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నా మాట వినిపిస్తుందా అండి? అరుణ గారు. యా అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నమస్తే అరుణ్ గారు, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాజకీయాల్లో తన మార్కు చూపించే విధంగా అన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం సినిమా షూటింగ్ నిన్నటితో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అయితే పూర్తి అయిపోతుంది నిన్న షూటింగ్ జరిగితే. కానీ సడన్ గా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించి సమ్మె, మాకు 30% జీతాలు పెంచితేనే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు సమ్మె బాట పట్టడాన్ని ఎలా చూడాలి? మేడం, ప్యానెల్లోని పెద్దలకి, మీకు మహానీయ వీక్షకుల నమస్కారం అండి. ఇది 2 రకాలుగా ఆలోచించాల్సిన అంశము. ఒకటి, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశాము. సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా అనుకుంటే ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. అంటే ఇందులో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఈ పనులు చేయిస్తున్నాయా, లేదంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా చేయిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఆటంకం కలిగించడం, ఆయనకున్నటువంటి జీవనోపాధిని దెబ్బతీయడము, ఆయన చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఆయన సినిమాలను ఆపటం, పేరును తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏమన్నా చేస్తున్నారా అన్నది ఒక కోణం ఆలోచించాల్సి వస్తే, ఇందులో ఇంకొక కోణం, రూపాయికి రెండో వైపు, నాణ్యానికి రెండో వైపు లాగా ఎవరైతే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటేనే, పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయం వెళితేనే, పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయితేనే మనకు న్యాయం జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా షూటింగ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయితే మన సమస్యలు పట్టించుకునే వాళ్ళు ఉండరు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చి ఇలా చేశారా అన్నది
మనం ఆలోచించాల్సిన విషయం ఇది క్లియర్ గా. కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇలాగా ఆటంకాలు జరుగుతుంటే నిజంగానే మాకైతే ఇది రాజకీయ కుట్ర కోణం లాగా అనిపిస్తూ ఉంది. ఎంతో మంది సినిమాలు ఉంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అప్పుడే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మొన్న థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసినప్పటికీ అంతకుముందు గత ప్రభుత్వం అంటే అప్పుడంటే రాజకీయ కక్షలతో చేశారని చెప్పేసి మేము అనుకోవచ్చు 100%. అనుకోవడం కాదు, అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి మరి ఆయన సినిమా టికెట్లు 20 రూపాయలకి 5 రూపాయలకి కూడా అమ్మించినటువంటి సిచ్యువేషన్స్ చూసాం మేము వకీల్ సాబ్ అప్పుడు. ఆ తర్వాత కూడా బ్యానర్లు కట్టనివ్వకుండా సినిమా టికెట్ల దగ్గర ఎంఆర్ఓలను కూడా కాపలాలు పెట్టి, పోలీసులను కాపలాలు పెట్టి ఒక రకమైనటువంటి దారుణాలను క్రియేట్ చేశారు. సరే, అది రాజకీయ కక్ష. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలా జరుగుతోంది అంటే, మొన్న యాజమాన్యాలు థియేటర్ యాజమాన్యాలు ధర్నాలు చేసిన, ఈ రోజు సినిమా ఇండస్ట్రీ కార్మికులు వచ్చి సమ్మె చేసిన, ఇవన్నీ కూడా రెండు కోణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇంకా దీన్ని ఎటువైపు తీసుకెళ్తారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్స్ పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టాలి, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన త్వరితగతిన డేట్లు ఇచ్చి మరి ఈ షూటింగ్ అటెండ్ అవుతున్న టైంలో కరెక్ట్ గా లాస్ట్ డే షూటింగ్ చూసుకుని ఇలా చేయడం అనేది నిజంగానే ఇందులో మాకు అనుమానాలు అయితే ఉన్నాయండి. ఇందులో రాజకీయాలు ఏమైనా దాగున్నాయా, లేదా నిజంగానే సినిమా కార్మికులే కనుక స్వచ్ఛందంగా వాళ్ళ బాధలు పట్టించుకోమని చేస్తున్నట్లు కనుక అయితే అది ఏ సినిమా షూటింగ్ టైం లైన్ చేయొచ్చు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారుగా ఆయనకి వచ్చి వీళ్ళు అర్జీ ఇచ్చుకొని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పట్టించుకోమని చెప్పేసి వాళ్ళ యొక్క విన్నపాన్ని ఆయన ముందు పెట్టొచ్చు, తద్వారా పరిష్కారం కోరుకోవచ్చు కూడా. కానీ కేవలం ఆయన సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు, అది కూడా చివరి దశలో ఉన్నప్పుడు ఇలా చేయడం అనేది, దీన్ని మేము ఖచ్చితంగా కార్మికులు స్వచ్ఛందంగా చేశారు అని మాత్రమే భావించలేము. అంటే అసలు ఈ షూటింగ్ కి సంబంధించి కూడా 100 మంది ముంబై నుంచి కూడా వచ్చారు అని చెప్పి కూడా అన్నారు. వాళ్ళను కూడా ఆపేసి మరి ఈ సమ్మె కొనసాగించారంటే కొంతమంది నిర్మాతలు అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా చర్చలు ఫలించలేదంటున్నారు. ఎవరైతే నిర్మాతలు 30% ఇవ్వడానికి అంగీకరించారో వాళ్లకు మాత్రమే సినిమా షూటింగ్ చేయడానికి అనుమతులు ఇస్తున్నాము అని చెప్పని అంటున్నారు. అవునండి, ఇది ముమ్మాటికి ఆల్రెడీ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ యాక్ట్ ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారం మేము ఇస్తున్నామని చెప్పేసి నిర్మాతలు చెప్తూ ఉన్నారు. కాదు 30% మాకు అందాలి, అందితేనే మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఉన్న యాక్ట్ ప్రకారం వాళ్ళకి సరిపోక యాక్ట్ ను మార్చమని డిమాండ్ చేస్తున్నారా, లేదంటే యాక్ట్ ప్రకారం ఇస్తున్నటువంటి అమౌంట్ వీళ్ళ చేతుల దాకా రాకుండా మధ్యలో దళారీలు ఎవరైనా తినేస్తున్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళితేనే ఈ సమస్య, ఈ చిక్కుముడులన్నీ కూడా వీడిపోయి వాళ్ళకి సరైన న్యాయం జరిగిద్దని చెప్పేసి భావిస్తున్నారా, లేదంటే ఆయన షూటింగ్ ని ఆపితేనే ఆయన కొంతవరకు రాజకీయంగా ఇబ్బంది పెట్టగలం, మానసికంగా ఇబ్బంది పెట్టగలం అన్న ఉద్దేశంతో ఇంకెవరైనా వెనకాలని వీళ్ళని ప్రోత్సహించారా అన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశంగా ఉందండి మా అందరి ముందు. రైట్. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి అసలు ఈ వివాదాలు చూస్తూ ఉంటే అటు రాజకీయాలే కాదు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా పాకిందేమో అనిపిస్తుంది. దీంట్లో కూడా వరుసగా రాజకీయాలు చొరబడుతున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో సినీ కార్మికుల అవస్థలు ఉన్నాయి, వాళ్ళ అమాయకత్వం కూడా ఉంది. ఏంటంటే సినీ కార్మికులకి గట్టిగా ఎవరో రెచ్చగొట్టుంటారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 రోజుల్లో అయిపోతుంది అనగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు అక్కడే సమ్మె చేయాలని మొదలు పెట్టారంటే, అక్కడే ఎక్కువ గొడవ చేయాలి, ఆ షూటింగ్ దగ్గర ఎక్కువ గొడవ చేయాలని మొదలు పెట్టారంటే వెనకాల ఎవరో ఉండి ఖచ్చితంగా నడిపిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ గానీ, ఫిల్మ్ ఫెడరేషన్ గానీ అవన్నీ నడిచేదంతా కూడా రాజకీయాలతోనే నడుస్తాయి. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మా అసోసియేషన్ అప్పుడు కూడా అలాగే రాజకీయాలు నడిచినాయి. 2 వర్గాలుగా విడిపోయి అప్పుడు జరిగింది ఏవైతే ఉందో, మా అసోసియేషన్ అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఒకళ్ళని సపోర్ట్ చేసింది, మోహన్ బాబు గారి వాళ్ళ అబ్బాయి ఒక పక్కన నిలబడ్డాడు. సరే, ఇటువైపు కొంతమంది సపోర్ట్ చేశారు. అవి అప్పటి నుంచి కూడా నడుస్తున్నాయి. అప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీని అంటే మంచు విష్ణుని ఎవరైతే సపోర్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా చాలా మంది మీరు టీవీల్లో కూడా చూస్తుంటారు, ఆ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ గా ఉండే వాళ్ళందరూ అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం అనేది, లేదంటే విమర్శించే కార్యక్రమం టీవీల్లో కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా నేను ప్రత్యేకంగా చెప్పక్కల, రెగ్యులర్ గా టీవీల్లో ఈ విమర్శలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మెయిన్ గా ఉన్నది అలాంటి వాళ్ళే ఉన్నారు. సో సరే, వాళ్ళ సంగతి వాళ్ళకేమి వాళ్ళు ఫెడరేషన్ ని ప్రభావితం చేసేంత వ్యక్తులు కాదు, ఏదో టీవీల్లో వచ్చి వాళ్ళ అక్కశాలుగా వెలగక్కడం తప్ప. కానీ ఒక నిర్మాతలకు సంబంధించి మొన్న ఏదైతే థియేటర్ కి సంబంధించింది ఏదైతే జరిగిందో దాని వెనకాల చాలా పెద్ద ఒక నిర్మాత, అది కూడా తెలంగాణలో ప్రత్యేకించి ఒక ప్రధానమైన పాత్రలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన
తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు అనేది బయటకు వచ్చింది. సో అంటే ఏంటి, ఖచ్చితంగా టార్గెట్ అనేది జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ అనేది జరుగుతుంది. ఫిలిం ఫెడరేషన్ అనేది కూడా మొదటి నుంచి కూడా పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉన్న ఫెడరేషన్. అంటే వాళ్ళ రాజకీయాలు వేరేగా ఉంటాయి, మామూలు బయట రాజకీయాలు కాకుండా. ఎనీ వాళ్ళ ఫెడరేషన్ ని కూడా ఎక్కడికక్కడ ప్రభావితం చేసే వ్యక్తులు, చాలా పెద్ద వ్యక్తులు, నిర్మాతల స్థాయిలో ఉన్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా దీంట్లో ఏమన్నా తలదూర్చి వెనకొండి నడిపిస్తున్నారా అనేది ఒక డౌట్. కాకపోతే రాబర్ట్ అరుణ్ గారు చెప్పినట్టు ఇందాక ఒక కార్మికుడు నిన్న మాట్లాడుతున్న మాట విన్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తేనే మా సమస్య పరిష్కారం అవుతుందని అతను మాట్లాడుతున్నాడు. సో అదొక ఆశ. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఛాన్స్ ఉండదు, ఇంకా ఈ 2 రోజులే ఉంది, ఆయనకి సెగ తగిలితేనే ఆయన ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ తీసుకుంటారు అని ఎవరో చెప్పుకుంటారు. మామూలుగా బయట అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వెళ్ళినా కూడా ఆయన గట్టిగానే పట్టించుకుంటారు. కాకపోతే ఇంకెందుకులే మనం సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నాం కదా, ఇంకెందుకులే లైట్ తీసుకుంటారేమో అని ఎవరైనా చెప్పుండొచ్చాము. మీరు అక్కడ చేస్తేనే గట్టిగా తగులుతాయా, ఇట్లా టీవీలో మాట్లాడతారు, రాబర్ట్ అరుణ్ గారు మాట్లాడతారు, శ్రీరామ్ గారు మాట్లాడతారు, లేదంటే ఇంకా నిర్మాతలు వచ్చి మాట్లాడతారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు, ఇష్యూ పెద్దదవుతుంది, పెద్దదైతేనే దీని మీద సమస్య పరిష్కారం జరుగుతుందని ఎవరో చెప్పుకుంటారు. అందుకని ముందు మెయిన్ గా కాన్సన్ట్రేషన్ మొత్తం ఓవర్ సినిమా. పైకి చూస్తేనేమో అన్ని సినిమాలు ఆగిపోయినాయి కదా అని కనిపిస్తుంది, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి ఏంటి అన్ని ఆగిపోతాయి కదా, వాళ్ళు స్ట్రైక్ చేస్తే కొన్ని సినిమాలు ఓపెనింగ్లు కూడా ఆగిపోయినాయి కదా ఇలా అనిపిస్తుంది. కానీ ఎక్కడ గొడవ జరిగింది, ఎక్కడ ఆ గొడవ జరిగింది ఎక్కడ అనేది చూస్తే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ దగ్గరే గొడవ జరిగింది. అంటే అక్కడికి వెళ్ళి గొడవ చేస్తేనే మీ సమస్య అనేది ప్రపంచం దృష్టికి వస్తుంది, లేదంటే మీడియా దృష్టికి వస్తుంది, కాబట్టి అక్కడే చేయండి అని ఖచ్చితంగా ఎవరో చెప్పుండొచ్చు. అంటే అప్పుడు హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా థియేటర్లు సమ్మె అనేది కూడా అందులో భాగంగానే అని చెప్పి అనుకోవాలా? అది ఖచ్చితంగా అది రాజకీయమే, దాంట్లో డౌట్ అక్కర్లేదు. అది ఖచ్చితంగా రాజకీయమే, పూర్తి స్థాయి రాజకీయం అది. ఇందులో కొంత రాజకీయం ఉంది, కొంత కార్మికుల సమస్యలు ఉన్నాయి. ఇందులో కార్మికుల సమస్యలు ఉండడానికి కారణం ఏంటంటే నిర్మాతలు, ఇప్పుడు మనం నిర్మాత కూడా ఎవరో ఉన్నట్టున్నారు మన దాంట్లో ప్యానల్లో జాయిన్ అవుతుంది. సో ఈ నిర్మాతల దగ్గర అంటే ఈయన ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న ఆయన గురించి మాట్లాడటం కానీ కాదు, కానీ నిర్మాతల దగ్గర ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వీలైనంత తక్కువ చేసుకోవడానికి, బడ్జెట్ని తక్కువ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. మీరు గతంలో కూడా ఈ కార్మికులకు సంబంధించిన ఒక స్ట్రైక్ జరిగినప్పుడు కూడా నిర్మాతలు మేము ఏమైనా సరే పెంచమంటే పెంచమని చెప్పి అసలు సినిమాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళు ఆపేశారు. వాళ్ళే ఆపేసి కూర్చుని చివరికి అటు ఇటు కాదు మొత్తానికి సినిమా ఇండస్ట్రీ దెబ్బతినేలాగా ఉందని చెప్పి నిర్ణయం అయిన తర్వాత మళ్ళీ కూర్చుని ఒక ఒప్పందానికి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒప్పందమే, కార్మికుల డిమాండ్ మేరకు ఏమీ అప్పుడు పెంచలేదు. ఆ ఒప్పందంలో భాగంగా కొంత పెంచినట్టున్నారు, అవి సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు మన నిర్మాత గారు ఎలాగో చెప్తారు. అది కాకుండా వాస్తవంగా వీళ్ళకి ట్రేడ్ యాక్ట్ ప్రకారం పెంచాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. అంత పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు, ఇప్పుడు లేరు, ఎప్పుడు లేరు, ఎప్పుడు కూడా ఉండరు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కడుపు కాలినప్పుడల్లా, ఎందుకంటే సరిపోవు డబ్బులు, సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒప్పందం ఏదో చేసుకున్నారు, తర్వాత మళ్ళీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్ట్రైక్ చేస్తే ఇంకొంచెం పెంచుతారు. వాస్తవంగా ట్రేడ్ యాక్ట్ ప్రకారం ఎలాగ పెంచడం తెలుసు. అలా పెంచితే కనుక అసలు సినిమా ఇండస్ట్రీలో కార్మికులు అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. కానీ అది జరిగే వ్యవహారం కాదు. అందుకని ఏంటంటే వీళ్ళు స్ట్రైక్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇంకో 30% పెంచమంటే సరే ఏదో ఒక రేటుకి అమికబుల్ గా వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో ఒక రేట్ వస్తుంది. సరే ఇప్పుడున్న దానికన్నా కూడా కొంచెం పెరుగుతుంది, మనకు కాస్త పిల్లల్ని చదివించుకోవడానికి ఇంకో దానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశం ఖచ్చితంగా కార్మికులకు ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడప్పుడు అడుగుతుంటారు, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇలా అడుగుతుంటారు. కానీ దాని సందర్భం ఏది తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సందర్భం తీసుకోవడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలి, ఈ సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలి. డైరెక్ట్ గా మనం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేకపోతామేమో, ఇప్పుడు ఇక్కడ ఆపేస్తే కనుక ఆయనే మన దగ్గరికి వస్తాడు, లేదంటే మనం ఫెడరేషన్ పిలిచి మాట్లాడతాడు, లేదంటే నిర్మాతలను పిలిచి మాట్లాడతారు. ఆయన సమస్య ఈజీగా పరిష్కారం అయిపోతుంది. స్ట్రైకులు దాకా లేకుండా, మరీ ఎక్కువ రోజులు చేయక్కర్లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకో 2 రోజులు షూటింగ్ ఉంది కాబట్టి దానికోసమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి దీని ఎమికబుల్ సొల్యూషన్ ఆయన తీసుకొచ్చేస్తారన్న ఒక ఆశ ఉండొచ్చు. దీన్ని కల్పించడానికి ఆశ పడడం అనేది కార్మికులని మనం తప్పు పట్టలేం. కానీ దీని వెనకాలండి ఎవరైనా శక్తులు నడిపిస్తుంటే మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ ని మనం ఖచ్చితంగా తప్పు పట్టాలి. సో ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఇది ఎక్కువ రోజులు నడిచే వ్యవహారం కాదు. ఏదో ఒక రోజు, ఒక 2-3 రోజుల్లోపే దీనికి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే
నిర్మాతలకు కూడా తెలుసు చాలా నష్టపోతారు వాళ్ళు. సినిమా ఒక రోజు నడవలేదంటే నిర్మాతకు కూడా చాలా లాస్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు చేస్తున్న నిర్మాతలకు ఎక్కువ లాస్ వస్తుంది. వాళ్ళు ఎవరెవరో డేట్లు తీసుకుని ఉంటారు, ఆ కాంబినేషన్ సెట్ కావు, దానివల్ల చాలా ఎక్కువ లాస్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ఎవరు షూటింగుల్లో ఉన్న నిర్మాతలు రాబోయే కొద్ది రోజుల్లో వారం 2 వారాల్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. దీని ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఇష్యూ అయితే పరిష్కారం అయిపోతుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం లేట్ అయిపోతుంది. ఇది ఈ ఒక్క సమస్య మాత్రం ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి. ఆయన అందరికీ అనుకూలంగా పరిష్కారం చేస్తాను, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను, రండ్రా బాబు అని చెప్పి పిలుస్తున్నాడు ఆయన. రండి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, నేను తీసుకెళ్లి కల్పిస్తాను అంటే కొంత నిర్మాతలు వెళ్ళి కలిసిన సందర్భం కూడా లేదు. మాకు ఖాళీ లేదని చెప్పారు పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, కొంతమంది పెద్ద డైరెక్టర్లు మాకు ఖాళీ లేదని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి. దానివల్ల అది వాయిదా పడింది. సో అందువల్ల ఏంటంటే సరే వాళ్ళు వాస్తవమా అవాస్తవం అది మనకు అనవసరంగా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు, రండి మీరు అని. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలవండి, అలాగే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవండి. మీకు ఎవరితో అయితే ఉందో వాళ్ళందరినీ కలపడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరినీ కలవండి. లేదా అసలు ఈ నిర్మాత మండలిలో కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది. నిర్మాతలందరూ కూర్చుని ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొస్తే ఒక రోజులో అయిపోయే పని ఇది. సో దీని కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేసి, ఆయన సినిమాని టార్గెట్ చేసేసి, ఆయన ఏదో ఇబ్బంది పెట్టి దాని ద్వారా లబ్ధి పొందుదాం అని చూడడం అమాయకత్వంతో కార్మికులు చేసిన, అతి తెలివితేటలతో ఫెడరేషన్ చేసిన, లేదంటే దీన్ని కొంచెం పొడిగిద్దాము, ఇంకా ఎన్ని రోజులు ఎక్కువ పొడిగిస్తే అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడతారని చెప్పి నిర్మాతల మండలిలో ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా, ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. కార్మికుల సమస్యను అడ్రస్ చేయండి, మేమందరం కూడా సమర్థిస్తాం. రైట్. మురళీకృష్ణ నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మార్నింగ్ అమ్మా. సార్ ఏంటి అసలు మీరు ఒక నిర్మాతగా సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అయితే కార్మికులకి సంబంధించి పదే వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి నిర్మాతగా మీరు ఎలాంటి పరిష్కారం అందరూ కలిసి కూర్చుని పరిష్కరించే విధంగా ఆలోచనలు చేసే అవకాశం కనిపిస్తుంది సార్? ఆల్రెడీ నిర్మాత మండలిలో స్టార్ట్ అయిందమ్మా. నిన్న కూడా చాలా మంది పెద్దలు కూర్చుని ఏంటి విషయం, కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతే ఒక సమస్య వస్తుంది, సినిమా స్టార్ట్ చేస్తే సమస్య వస్తుంది. కార్మికులు ఇంత సమస్యలతో ఉన్నప్పుడు మన సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత కూడా ప్రతి నిర్మాతకు ఉంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. అలాగే తప్పకుండా ప్రతి కార్మికుడిని దృష్టిలో పెట్టుకునే ఉద్దేశంతో ఈ సమస్యని అతి త్వరలోనే పరిష్కారానికి నిర్మాత మండలి అయితే తీసుకుంటుంది. ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళున్న కోరికల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయమ్మా. కానీ ఏంటంటే మనం తెలుగు వాళ్ళగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గాను ఉంటే, తర్వాత కార్మికుల 24 ఫ్రేమ్ లో ఉన్న ప్రతి కార్మికుడు కూడా బాధపడుతుంది. ఏంటంటే ఒక కెమెరా మ్యాన్ ని ముంబై నుంచి తీసుకుంటున్నారు, ఒక సంబంధించిన డాన్స్ మాస్టర్ ని చెన్నై నుంచి తెచ్చుకుంటున్నారు. మేము ఇంతమంది ఉన్నాం, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? అలాగే మాకు సంబంధించిన షూటింగ్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా చాలా మంది వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు అనే సమస్య అనేది ఉన్నది. కానీ దీనిలో కూడా కొన్ని కుట్రపూరితమైన విషయాలు ఉన్నాయి. ఇవాళ చాలా మంది అగ్ర హీరోలు షూటింగ్ జరుగుతున్నాయి, అది స్టార్ట్ అయినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క షూటింగ్ టైంలోనే ఈ విషయాన్ని లేవనెత్తే సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పి దీనిలో కొందరు కావాలని రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారమ్మ వాళ్ళంతా. అదే విధంగా సినిమా అనే ప్రపంచంలో చాలా మంది కార్మికులు వాళ్ళ యొక్క బాధ్యతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్న వాళ్ళు తప్ప ఇందులో ఉన్న కార్మికులు ఎవరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు లేరమ్మా. దీనిలో సినిమా అనే ప్రపంచంలో ఆ షూటింగ్ ఉంటేనే వాళ్ళ జీవితాలు గడిస్తే, లేకపోతే గడవు. అలాంటి పరిస్థితుల్లో ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే వేతనాన్ని 30% పెంచమని అనడంలోనూ తప్పులేదు. ఎందుకంటే కార్మికుల పట్ల కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కూడా ఏంటంటే, ఏపీ తెలంగాణ రెండు కూడా సినిమా అనే ప్రపంచానికి 2 కళ్ళు అండి. ఈ 2 ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోండి, సమస్య లేదు, ఏదైనా పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి గారికి రమ్మని చెప్పినప్పుడు కూడా కొన్ని నిర్మాత మండలిలో కొన్ని సభ్యులు కావాలని చెప్పేసి ఆ రోజున నిర్లక్ష్యం చేసేది. ఎందుకంటే ఒక ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి, అంటే వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఒక సినిమా హీరోగా కాకుండా
సినిమాని ప్రపంచంలో కూడా ఒక 100% మంచి చేయాలి, ఒక సినిమాని ప్రపంచాన్ని ఈ ఈ తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ ప్రపంచానికి ఎక్కువగా పరిచయం చేయాలి, కష్టాలు తీరాలి. సినిమా అనేది తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కదా, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు అందరూ వచ్చి కూర్చోండి. దానికి మీకు ఏవైతే కావాలో, ఏవైతే సబ్సిడీ కావాలో, షూటింగ్ జరుగుతున్న కొన్ని సబ్సిడీలు కావాలి, కొన్ని లొకేషన్కి వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, కొన్ని పర్మిషన్ కావాలి, అవన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు అదే మాట చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవ్వకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా చిన్నదనం చేయాలి అనే ఉద్దేశంతో మొన్న ఏం రత్న గారు అన్ని కష్టాలు పడి, అన్ని బాధలు పడి, నిజంగా ఆయన చూస్తే అసలు ఎంత టెన్షన్ పడ్డారంటే ఆరోగ్యానికి కూడా పాడైపోయి ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన తెలుసు. ఒక నిర్మాత బాధపడుతున్నాడని నిజంగా ఒక దేవుళ్ళలాగా తనకు వచ్చే ఏదైతే పారదర్శకం ఉందో దాన్ని క్లియర్ గా వెనక్కి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఎందుకు ఇచ్చేసాడు? ఒక నిర్మాత బాధపడకూడదని ఆలోచించే ఏకైక సినిమా రంగంలో ఒక హీరో ఉన్నాడంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆలోచించే వ్యక్తి ఈ కార్మికులకి ఇబ్బంది కలిగితే ఆయన స్పందించకుండా ఉంటాడా? కానీ ఏంటంటే దీన్ని కావాలని ఈ సమయంలో ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్ లో, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ టైంలో కంపల్సరీ మనం అల్లరి చేస్తే మీ సమస్యను పరిష్కరించాలని కొందరు ఆశపడవచ్చు. కానీ దీన్ని వెనకాల నుంచి ప్రోత్సహించి రెచ్చగొట్టిన చాలా మంది ఉన్నారు. అప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పకూడదు, సినిమా రంగంలో, సినిమా అనే ప్రపంచంలో చాలా మంది ఒక హీరోకి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు వస్తుంది, మెగా ఫ్యామిలీని ఏదో రకంగా ఎక్కడో చోట్ల భగ్నం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది కంకణం కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే సినిమా ప్రపంచం ఇప్పుడు నిర్మాత మండలం చూద్దామండి, ఇప్పుడు వరకు అక్కడ జరుగుతున్న పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుందో ఒక మా అసోసియేషన్ కాకుండా అన్ని 24 ప్రేమ అసోసియేషన్ లో కూడా మెగా ఫ్యామిలీ కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా సమస్య ఉంటే అప్పుడు దాసనారాయణరావు గారు పెద్ద మనిషిగా ఉండి పరిష్కారాలు చేసేవారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆ సినిమా రంగానికి బాస్ ఎవరున్నారంటే ఒక చిరంజీవి గారు. అలాంటి బాస్ ఉండటం వల్ల చాలా మందికి చిరంజీవి గారి మీద నటిస్తారు తప్ప ముందు వెనకాల రకరకాల కుట్రలు చేసే ప్రయత్నాలు ఉన్నవి చాలా ఉన్నాయి. మీరు అదే విధంగా సినిమా అనే ప్రపంచాన్ని సినిమా రూపం వరకే చూడాలి. సమస్య పరిష్కారం అంటే దాన్ని కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ ఇంత ఒక సినిమా అదే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమా మొదలు పెట్టాడు, కంపల్సరీ దీన్ని అల్లరి చేస్తే ఆ షూటింగ్ ఆగిపోతే తప్పకుండా మన పరిష్కారం అవుతుందని కొంత ఆశపడవచ్చు. కానీ దీన్ని కావాలని కుట్రకోణితంగా కొంతమంది కావాలని చాలా రెచ్చగొట్టి రోడ్లు అంటే సార్ సినిమా అంటే ఇప్పుడు నిర్మాత అంటే చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది భారీ బడ్జెట్ సినిమా, ఆ నిర్మాతలకి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా డేట్స్ ఇచ్చి మరి నిన్నటితో షూట్ చేస్తే ఆయన పార్ట్ కంప్లీట్ అయ్యేదాన్ని కార్మికులు వెళ్ళి అక్కడ అంతలా గొడవ చేయడం. ఓకే, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి మరి జీతాలు ఇస్తున్నారో లేదో తెలియదు, అయితే మాకు జీతం ఇప్పుడే పెంచాలి, ఏ రోజు ఆ రోజు కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు పట్టుబట్టారు కదా. ఇప్పుడు వాస్తవానికి అమ్మా సినిమా రంగంలో కార్మికులకి ఏం చేస్తారంటే మధ్యలో ఈ వ్యవస్థ ఏమిటంటే ఒక బోకర్ వ్యవస్థ నడుస్తుంటుంది. అంటే ఒక కార్మికుడు దానిలో పనిచేయాలంటే మధ్యలో ఒక వ్యక్తి ఉండి కమిషన్ బేసిక్ తీసుకొచ్చి, అది కెమెరామెన్ అవ్వచ్చు, ఏటి 24 ప్రేమలో జరుగుతుంటుంది. వాళ్ళు అడగటంలో కోరికలేదు. కానీ సినిమా చేసిన కొంతమంది నిర్మాతలు దరిదాపు ఒక నెలకో, ఒక 2 నెలలకు 3 నెలలకు ఇస్తుంటారు. ఇది వాస్తవం. కానీ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒక పవన్ కళ్యాణ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఈ విషయంలో మనం ఈ షూటింగ్ ఆపితే కంపల్సరీ జరుగుతుందని కొంతమంది ప్రయత్నం చేశారు, అది వాస్తవం. కానీ పరిష్కారం అనేది ఎప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రికి ఉన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడే ఏకైక వ్యక్తి ఉన్నాడంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా రకంగా కాకుండా అన్ని సమస్యల మీద పోరాడే ఏకైక వ్యక్తి ఉన్నాడంటే కేంద్రంలో ఉన్న మౌటలేని మహారాజుగా ఉన్నాడంటే వాళ్ళు పవన్ కళ్యాణ్. దీన్ని పరిష్కారం చేస్తాడు. కానీ సందర్భం అది కాదు. షూటింగ్ అయిపోతుంది, ఈ రోజు నిన్న ఒక్క రోజులో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆయన పాత్ర అయిపోతుంది. కానీ ఈ టైంలో కావాలని కొంతమంది రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్ళిపో అక్కడ అంత రాద్ధాంతం చేయటం కూడా దీన్ని నేనైతే సమర్థించను. ఎందుకంటే చాలా హీరోలు బాలకృష్ణ గారు షూటింగ్ చేశారు, మరి అప్పుడు ఈ సమస్య పరిష్కారం రాలేదు. కోవిపడి బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతుంది, మరి అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది, మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు?
మరి రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి రాద్ధాంతం చేయొచ్చమ్మా. ఇవాళ చాలా హీరోలు, తమిళ హీరోలు జరుగుతుంది, హిందీ హీరోలు జరుగుతుంది, చాలా మంది హీరోలు షూటింగ్ చేసుకున్నారు. మరి అప్పుడు దాని సమస్యను పరిష్కరించే కోసం రోడ్ ఎక్కచ్చు కదా. ఈ లాస్ట్ టైంలో ఇంకా కంప్లీట్ చేద్దాం. ఆయనకున్న బిజీ షెడ్యూల్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన జీవితంలో పేరెంట్స్ కి ఇవ్వలేని ఇంపార్టెంట్ ఓన్లీ సినిమా రంగానికి ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల దగ్గర కూడా ఒక్కరోజు సండే వచ్చిందంటే వాళ్ళతో కలిసి సరదాగా, ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు కదా మీకు, ఫ్యామిలీ అంటే సాటర్డే సండే వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటున్నారు. అలాంటిది కూడా హ్యాపీనెస్ అనేది లేకుండా సినిమా అనే ప్రపంచంలో మాటిచ్చను ఏ నిర్మాత నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన వచ్చి అక్కడ రాజకీయంగా మీటింగ్ అటెండ్ అవుతూ ఇక్కడ ప్రజా జీవితాల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఇటు సినిమా రంగానికి మంచి చేయాలనే ఉద్దేశంతో, సినిమా రంగాన్ని నా బాధ్యతగా నేను నిర్వహించాలనే ఉద్దేశంతో అంత కష్టపడుతున్న వ్యక్తి అతను షూటింగ్ దగ్గరికి చెయ్యాలనే ఉద్దేశం కంపల్సరీ ఒక కుట్రపూరితంగా పెద్ద రాజకీయం చేశారు అనేది. సమస్యలు అనేది వేతనం అనేది కంపల్సరీ పెంచాలి. కానీ నిర్మాత మండలిలో ఉన్న ప్రతి సభ్యులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా ఏంటంటే, నిర్మాత అంటే ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క సినిమాని ప్రపంచంలో చాలా మంది నష్టపోయారు, చాలా మంది బాధపడ్డారు కూడా. కానీ కార్మికుల యొక్క కష్టం తప్పకుండా మనం తీర్చవలసిన అవసరం ఉంది. కానీ చాలా మంది నిర్మాతలు అదే రోజు పేమెంట్ ఇవ్వటం అనేది వాస్తవం. ఒక కూలివాడు పని చేస్తే అదే రోజు మనం డబ్బులు ఇచ్చి పంపిస్తాం. అలాగే వీళ్ళు అడుగుతున్న డిమాండ్ లో ఏ మాత్రం తప్పులేదు. కానీ దక్షిణాదిలో కాదు, ఉత్తరాదిలో కాదు, ఏ సినిమా రంగంలో ఇవ్వలేని ఇది మనీ మనం ఒకటి ఇస్తున్నాం. తమిళనాడులో చూసారనుకోండి, వాళ్ళు ఇచ్చేది 500 డైలీ. మనం ఈవేళ దరిదాపు 1000 నుంచి 1500 ఇస్తాం. తమిళనాడుకి మనకు తేడా. అది ముంబైలో అయితే 800 ఇస్తారు, మనం 1500 ఇస్తాం. ఒక కెమెరా మ్యాన్కి ఎంత ఇస్తున్నాం, లేకపోతే లైట్ మ్యాన్ కి ఎంత ఇస్తున్నాం, ఒకసారి అన్ని లెక్కలు చూసుకుంటే ఏ కార్మికులు ఇవ్వలేనంత ప్రోత్సాహం ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలోనే ఇస్తాం. పరిష్కారం అనేది మార్గం ఉంటది. దాన్ని కూర్చుని విధంగా మీకు వస్తున్న ఏ విధంగా ఇస్తున్నారు, ముంబైలో ఎంత ఇస్తున్నారు, చెన్నైలో ఎంత ఇస్తున్నారు, కేరళలో ఎంత ఇస్తున్నారు, కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు, ఈ యొక్క సినిమా రంగాల పరిశ్రమలో ఉన్న ఈ యొక్క రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తున్నారో అదే రాష్ట్రంలోంచి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీలో ఇస్తున్న ప్రోత్సాహం చాలా ఎక్కువ. దాన్ని ఏంటంటే కొంతమంది అర్థం చేసుకుంటలేదు. కానీ దాన్ని అడగటానికి సందర్భం ఉంటది. అదే విషయం కార్మిక నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ ఉంది సార్, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్యను పరిష్కరించే మార్గం చూపించండి మహానుభావాన్ని అని ఒక సందర్భం ఉంటుంది. ఆయన కంప్లీట్ చేసే టైంలో వెళ్ళి రాద్ధాంతం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఈ విధంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నవే 3 సినిమాలు, ఇప్పుడు చేస్తున్నవి హరిహర వీరమల్లి ఎలాగో అయిపోయింది. ఆయన ఆ సినిమా షూటింగ్కి సంబంధించి లాస్ట్లో ఎంత కష్టపడి చేశాను అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ గోల్ చేసిన సందర్భం చూసాం. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇది అయిపోవచ్చిన నేపథ్యంలో ఇలాంటి సమ్మె అంటే ఎందుకు వరుసగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే వాళ్ళ కార్మికుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అని చెప్పి మనకి ఇందాక మురళీకృష్ణ నాయుడు గారు చెప్పినట్లు వెళ్ళి సమ్మె చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ రెండు మేడం, మీకు ఇందాకే నేను క్లియర్ గా చెప్పాను. ఒకటి, నిజంగానే వాళ్ళ బాధలు ఒక్క పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడితేనే పరిష్కారం అవుతాయి, లేదంటే ఇంకెవరు చుట్టూ తిరిగినా ఎన్ని షూటింగ్లకి ధర్నాలు చేసినా మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. పైగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించేటువంటి పెద్దరికం ఎవరు కూడా ప్రస్తుతానికి చేయలేరు ఇప్పుడున్నటువంటి కండిషన్ లో. ఒకళ్ళు అటంటూ ఒకళ్ళు ఇటంటారు నిర్మాతలు ఎవరైనా సరే. కాబట్టి ఒక్క పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడితేనే ఇది అటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటు ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, రెండింటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి మాట్లాడగలిగి ఆ సమస్యను పరిష్కరించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి పైగా ఆయనకి సినిమాల తర్వాత ఇంకా చేయను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కథ నచ్చితేనే ఇంకా సినిమాల వైపు వెళ్తాను తప్ప ఈ 2 సినిమాలతో ఆఖరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళా ఈ రోజు నిన్నటితోనే షూటింగ్ లాస్ట్. యాక్చువల్గా ఇంకా ఆయన పార్టీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆల్రెడీ ఆ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేసుకుని ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంక ఈయన మిస్ అయిపోతే ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు మా సమస్యను ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అన్నటువంటి ఉద్దేశంతో కార్మికులు ఈ ధైర్యాన్ని అయినా చేసి ఉండాలి. ఇది ధైర్యం కాదు, యాక్చువల్ గా పాపం వాళ్ళొక డేంజర్ స్టంటే చేశారనే చెప్పాలి. ఆయన సినిమా షూటింగ్ దగ్గర వెళ్ళేసి ఇట్లా చేయడం అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇది అందరికీ కూడా. సమాజంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేస్తారా అన్నటువంటి ఒక నెగిటివ్ వెళ్ళిపోద్ది.
అట్లాంటి సిచ్యువేషన్ ఇది వాళ్ళకు కూడా పాపం. అయినప్పటికీ సాహసం చేశారంటే వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ ఆర్థికంగా అక్కడ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇంత సాహసానికి ఒడిగట్టారా అనేది ఒక విషయం ఆలోచించాలి. రెండోది, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమానే టార్గెట్ చేసుకుని ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నీ బయటకు వచ్చి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాధ్యతలంతా బయటకు వచ్చి, థియేటర్ల యాజమాన్యాల సమ్మెలు, టికెట్ల కోసం రూపాయి ₹10 పెట్టి అయితే మేము చూస్తాము, ఎక్కువ రేట్లు పెట్టి మేము చూడలేము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి విన్నమించుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి దగ్గర గతంలో ₹20కి ₹5 టికెట్లు అమ్మించినట్లు, ఆ తర్వాత అదంటే పొలిటికల్ రివెంజ్ తో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చుట్టూనే తిరగడం అనేది మాకు ఇక్కడ రాజకీయంగా వెనకాల నుంచి ఎవరో కనిపించినటువంటి రాజకీయ శక్తులు ఈ కుట్రలు పన్ని సామాన్యుల్ని అభాగ్యుల్ని ఇందులో బలి చేసి వాళ్ళని తెర ముందు పెట్టి వెనకాల డ్రామా అంతా వీళ్ళు ఆడుతున్నారేమో అన్నటువంటి సందేహాలు మాకు ఉన్నాయండి. ఇందాక మురళీ గారు చెప్పినట్లు మెగా ఫ్యామిలీయే ఏదైనా సమస్యలు వస్తే పరిష్కారం చూపించగలదు అన్న విధంగా ఈ సమస్యలు ఏదైనా ఉంటే తీసుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. అదేనండి, రెండు రకాలుగాను ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. అటు కార్మికుల వైపు నుంచి ఆలోచిస్తేనేమో ఒక రకంగా ఆయన అయితేనే పరిష్కరించగలరు అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆయన మిస్ అయిపోతే ఇంక ఈ సమస్య ఎవరు పట్టించుకునే వాళ్ళే ఉండరు, మనం ఎంత మొత్తుకున్నా అని చెప్పేసి భావించన్నా ఉండాలి. లేదా ఆయన ఈ సినిమా అయిపోతే ఇంక ఇండస్ట్రీ రాజకీయాల మీద దృష్టి పెడతారు కాబట్టి ఆయన సినిమాని ఇబ్బంది పెట్టాలి, అలాగే ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ శక్తులు ఏవైనా వాళ్ళని వెనకుండి ముందుకు ఎగదోసన్నా ఉండాలి. ఈ రెండు కారణాలే మేము భావిస్తున్నామండి. రైట్. శ్రీరామ్ గారు, సినీ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం మా అసోసియేషన్ ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా అక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా వీళ్ళు సమ్మె బాట పట్టడాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? అంటే ఇది మా అసోసియేషన్ సంబంధం లేదండి. ఇది మా అసోసియేషన్ అంటే కేవలం ఆర్టిస్టులకు సంబంధించిన అసోసియేషన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే నిర్మాతల మండలి దగ్గరికి వెళ్ళాలి. ఈ నిర్మాతల మండలి కూడా రెండు అయిపోయినాయి, రెండు నిర్మాతల మండళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నిర్మాతల మండలిలో పనిచేసే నిర్మాతలు, పనిచేయని నిర్మాతలు, ఈ రెండు రకాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెగ్యులర్ గా సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా ఇంకొక నిర్మాతల గిల్డ్ అని పెట్టుకుని ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న నిర్మాతలు వీళ్ళు అందరూ కలిసి మళ్ళీ నిర్మాతల మండలిలో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి. లేదంటే కనుక ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికన్నా బెటర్ ఏంటంటే ఛాంబర్ దగ్గరికి వెళ్తే ఛాంబర్ వాళ్ళే దాంట్లో మా నిర్మాతల మండలి కూడా దాంట్లో పార్ట్ కాబట్టి నిర్మాతల మండలిని పిలిచి మాట్లాడతారు. సో ఇది ప్రాసెస్. ఆ ప్రాసెస్లన్నీ చేయకుండా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ ఆపి అక్కడ గందరగోళం చేశారంటే దీంట్లో రాజకీయం తెలుస్తుంది. ఇందాక నిర్మాత గారు చెప్పినట్టు అది ఒక ఇష్యూ ఏంటంటే చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారి తర్వాత ఇప్పుడు ఆయనే పెద్ద మనిషి అవుతున్నారు. అది చాలా మందికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని వాళ్ళంతా కూడా ఏదో రకంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిరంజీవి గారిని లేదంటే చిరంజీవి గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయాలనేది ఒక ఉద్దేశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉందండి. ఇది చాలా మంది గ్రహించట్లేదు. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పోటీ చేయబోతుంది జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ. వీళ్ళిద్దరూ కూడా ఇవన్నీ ఆంధ్ర పార్టీలని తెలంగాణ వాళ్ళు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముద్రేసిన పార్టీలు. సో వీళ్ళు రేపొద్దున ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయిందో అక్కడ తెలంగాణ వాదం అనేది అడుగంటిపోయింది. ఆ ఎఫెక్ట్ కి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఓడిపోయి పక్కన కూర్చుంది. రాబోయే భవిష్యత్తు కూడా వాళ్ళకి అంధకారంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేటెస్ట్ గా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్న వర్గాలు, అది అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వర్గాలు కానీ మిగతా అందరూ కూడా వాళ్ళందరూ కూడా దానికి సహకరించే కార్యక్రమం మళ్ళీ ఏదో రకంగా తెలంగాణ వాదాన్ని తీసుకురావడం, లేదంటే మొత్తం ఇందులో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నిట్లోనూ కూడా ఏదైనా తీసుకున్న నిర్మాతల మండలి తీసుకున్నా ఛాంబర్ తీసుకున్న దేంట్లో ఉన్నా కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తోంది. సో అందులో భాగంగా కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మొన్న మధ్యనే మనం ఛాంబర్ లోకి వెళ్ళి ఒక ఆయన గొడవ చేయడం, కొంతమంది 10 మందిని 20 మందిని వేసుకుని వెళ్ళి గొడవ చేయడం చూసాం. మీరు ఆ గొడవని క్లియర్ గా గమనిస్తే ఆయన ఎక్కడా కూడా సమస్య పరిష్కారం కోసం వెళ్ళినట్టు కనబడదు. వెళ్ళడమే ఎవడాడు ఆ ప్రసన్న ఎవడాడు అని మాట్లాడటం, డైరెక్ట్ అక్కడ కూర్చుని పాపం వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వర్క్ చేసుకుంటున్నాడు. అరే రారా ఇట్రా నువ్వు రారా ముందు ఇట్రారా అంటే రాతోనే మొదలుపెట్టి దబాయించే కార్యక్రమం, ఇంకా దౌర్జన్యం చేసే కార్యక్రమం కూడా అనాలి ఒక రకంగా. అంత అమర్యాదకరంగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం అట్రాక్ట్ చేయాలన్న ప్రయత్నం క్లియర్ గా కనబడింది. అక్కడ సమస్య పరిష్కారం కనబడలా. ఒక వీళ్ళు ఎవరైతే ఫోటో కోరుకున్నారో ఆ ఫోటో ఉందని చూపించినా కూడా అది చిన్నగా ఉంది, మిగతా పెద్దగా ఉన్నాయి.
అని చెప్పి ఏదో రకంగా అక్కడ గలాభా చేయడం ఉద్దేశంతోనే వచ్చినట్టు క్లియర్ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇవన్నీ చేసి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ ఇప్పటికీ డామినేట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో డామినేట్ చేస్తున్నారు, ఇదంతా పోవాలి అనే చెప్పే ప్రయత్నం మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఇండస్ట్రీలో జొప్పిస్తే గనక పబ్లిసిటీ వస్తుంది. ఆ పబ్లిసిటీ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు ఎవరైతే ఇంకేముందిలే తెలంగాణ మనకు వచ్చేసింది కదా అని చల్లబడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం క్లియర్ కనిపిస్తోంది. సో అందులో భాగంగా కూడా ఇప్పుడు ఇది ఏమైనా చేశారా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు, ఇంకా 2 రోజులే ఉండగా ఎందుకు టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో తెలంగాణలో పోటీ చేయబోతున్న జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కలిసి పోటీ చేస్తాయనే వాతావరణం కనిపిస్తుంది. అది అనివార్యంగా కూడా ఎక్కడ కనిపిస్తోంది. అంటే కళాకారులు కూడా తెలంగాణ ఆంధ్ర అని వేరియేషన్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. అన్నిట్లోనే తీసుకొస్తారు. ఇప్పుడు అమాయకత్వం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు కార్మికులు రెచ్చగొట్టి కొంతమంది ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించారు. ఈ అమాయకమైన ఈ కార్మికులకు తెలియని విషయం ఏంటంటే ఇదే గొడవ ఈ ట్రేడ్ ఇప్పుడు మన ఈ లేబర్ ఇష్యూస్ సంబంధించి 30% పెంచాలని ఏదైతే ఉందో ఇది కనుక ఇంకొక 2-3 రోజులు దాటితే దీంట్లోకి తెలంగాణ శక్తులు కూడా ప్రవేశిస్తాయి. తెలంగాణ కార్మికులు ఎదురుగా ఉంటారు, కానీ తెలంగాణ శక్తులు, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే శక్తులు దీంట్లో కూడా ప్రవేశించి అసలు మొత్తం కార్మికుల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ బయటికి తన్నండి అని కూడా అంటారు రేపు 2 రోజులు పోతే. అంటే దీని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం ఉంది. ఓవరాల్ గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన తెలంగాణలో రేపు వస్తున్నాయి కాబట్టి ముందుగానే వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తే ఈ ఎఫెక్ట్ అనేది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసిన కూటమికి అనుకూలంగా ఉండకుండా ఉంటుంది. రేపు ఎలక్షన్స్ లో వాళ్ళని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఈ ప్రయత్నాలు మొదలైపోయినాయి. అది మన ఛాంబర్ లో ఆ గొడవ అప్పుడు చూసాము. ప్రసన్న గారు ఎంత జాగ్రత్తగా చెప్దామని చూసినా కూడా అక్కడెక్కడా కూడా గొడవ పడే ఉద్దేశం తప్ప పరిష్కారం అనేది కనపడలా. సో ఖచ్చితంగా ఈ శక్తులు కొంతకాలంగా పనిచేస్తున్నాయి. సో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను నిర్మాతలకు చెప్పేది ఇంకొక విషయం కూడా చెప్తా. ఇందాకే నేను చెప్పాను, హరిహర వీరమల్లప్పుడు జరిగిన గొడవ, థియేటర్ల గొడవ జరిగినప్పుడు గొడవ ఎవరు కేంద్రంగా జరిగింది? తెలంగాణ ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళు చేశారు. ఆయన కూడా దాని మీద మాట్లాడాడు, కొద్దిగా మాట్లాడాడు అనుకోండి, ఆయన జాగ్రత్తగా రాజకీయం కోసం మాట్లాడాడు. ఓవరాల్ గా ఏంటి, ఆయన ప్రధానంగా తెలంగాణలో ఒక ప్రధానమైన పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు రేపొద్దున తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇబ్బంది అని చెప్పి ఆ వైపు నుంచి కూడా జరిగి ఉండొచ్చు. కొన్ని 2 రకాల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రెండింటికి ఇబ్బంది. ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణలో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది. సో ఈ శక్తులన్నీ కలిసి మళ్ళీ తెలంగాణ వాదాన్ని కుట్ర చేసి, కుట్ర వెనకాల కారణం ఏంటంటే తెలుగుదేశం, జనసేన రాకూడదు తెలంగాణలోకి, వచ్చినా కూడా వాళ్ళకి ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు అన్న రాజకీయ ఉద్దేశం క్లియర్ గా కనబడుతుంది. అందులో భాగంగానే 1 by 1 హరిహర వీరమల్ల అయిపోయింది, మన ఛాంబర్ లో గొడవ అయిపోయింది. ఇప్పుడు ఈ సమయం మొదలైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లో ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. ఇప్పుడు ఈ అవకాశం కోసం ప్రతి దాని దగ్గర అవకాశం కోసం చూస్తున్నారు. ఆ అవకాశం దొరకగానే తెలంగాణ వాదాన్ని జొప్పించేయడం, సమస్యకి తెలంగాణ వాదానికి సంబంధం లేకపోయినా కూడా దాంట్లో తెలంగాణ వాదాన్ని జొప్పించేయడం, ఎంతో కొంత గొడవ చేయడం, కుదిరితే లబ్ధి పొందడం, లేదంటే కనుక రాజకీయ లబ్ధి ఎడితిరిగి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను నిర్మాతల మండలికి కూడా చెప్పేది ఏంటంటే నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. లేదంటే కనుక నిర్మాతల మండలిలో కూడా మీరు ఏదో అనుకుంటున్నారు, ఇదేదో ఛాంబర్ లో చిన్న ప్రసన్నకి జరిగిన గొడవ, లేదంటే కనుక ఏదో పవన్ కళ్యాణ్కి జరిగిన గొడవ, లేదంటే కనుక ఏదో కార్మికులకు సంబంధించిన గొడవ అని అనుకోకండి. అలా అనుకుని ఈ కార్మికులకు సంబంధించిన సమస్యని మీరు ఇంకా లాగితే గనక ఇది మళ్ళీ తెలంగాణకి, ఆంధ్రకి సమస్య కూడా మారుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ చివరికి తెలంగాణలో ఉన్న ఏదైతే ఇప్పుడు నిర్మాతలు ఉన్నారో వీళ్ళకి కూడా తెలంగాణ నిర్మాతలు ఎవరు, ఆంధ్ర నిర్మాతలు ఎవరు అనేది పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇలాంటి సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకోండి. ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకపోతే కనుక ఇది ఆంధ్ర తెలంగాణ వాదంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నిర్మాతల మండలి కూడా చాలా జాగ్రత్తగా దీని మీద వ్యవహరించాలి. వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ని ఎలా ప్రమోట్ చేశారు అనేది ఇక్కడున్న ఛానల్స్ మనకి అర్థమవుతూనే ఉంది. సో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. 100% జరుగుతుంది. అందుకే నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. ఉదాహరణలు కూడా నేను చెప్పి మరీ వ్యవహరిస్తున్నా. ఇప్పటికి ఒకటి కాదు, 3వ సంఘటన ఇది.
చాలా సీరియస్ గా జరుగుతున్న సంఘటనలో మూడో సంఘటన, చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, మన దృష్టికి రావు, మీడియా దృష్టికి రావు, కానీ చిన్న చిన్న సంఘటనలు లోపల జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ వాదాన్ని మొదట్లో ఎత్తుకుందో అప్పుడు కూడా మీరు గమనిస్తే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. ఎందుకు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే ప్రచారం వస్తుంది. సినిమా షూటింగ్ల దగ్గరికి వెళ్ళారు, ఆపారు, స్టూడియోల దగ్గరికి వెళ్ళారు, కొడతా ఉన్నారు, పగలు కొడతా ఉన్నారు, రకరకాలు చేశారు. ఇవన్నీ అప్పట్లో చేసి తెలంగాణ వాదానికి ఒక మైలేజ్ ని లేదంటే మీడియాలో ఫోకస్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అందుకోసమనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. ఇది నాది కాదు కదా నిర్మాతల మండలి అనుకున్నా, నాది కాదు కదా అనుకునే మా అసోసియేషన్ అనుకున్నా, ఛాంబర్ లో వాళ్ళు ఎవరన్నా అనుకున్నా కూడా అది అందరికీ చుట్టుకుంటుంది. ఛాంబర్ ని కూడా వదలదు. ఛాంబర్ లో కూడా అసలు ఆంధ్ర వాడేవాడు, తెలంగాణ వాడేవాడు అనేదాకా వస్తుంది. నిర్మాతల మండలిలో వస్తుంది, మా అసోసియేషన్ లో వస్తుంది, అన్నింటిలో వస్తుంది. ఆల్రెడీ వేరే అసోసియేషన్లు పెట్టుకున్నా కూడా, తెలంగాణ ఛానల్ సంబంధించిన వాళ్ళు వేరే పెట్టుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే కేవలం రాజకీయ ఉద్దేశం. 2028లో ఎలక్షన్స్ లో తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక పార్టీ చేస్తుంటే రెండో పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కానీ ఆంధ్ర తెలంగాణలో అడిగి పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శక్తులు కూడా వాళ్ళు అపాయింట్ చేసిన సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతోటి ఈ నాటకాలు కొంతమంది ఆడిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీటన్నిటిని అన్ని చుక్కలన్నింటినీ మీరు కలుపుకుంటే మీకు కరెక్ట్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. తెలంగాణ వాదాన్ని దీనిలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఎవరికి అతీతం కాదు. అందుకని నిర్మాతల మండలికి ముఖ్యంగా హెచ్చరిస్తున్నా నేను, మీరు కనుక తొందరపడి దీన్ని మీరు కనుక పరిష్కరించకపోతే ఇది మీకు కూడా చుట్టుకుంటుంది. ఇందులో మళ్ళీ తెలంగాణ శక్తులు వచ్చేసి ఇప్పుడు కార్మికులు కూడా నష్టపోతారు. ఆంధ్ర కార్మికులు ఎవరు, తెలంగాణ కార్మికులు ఎవరు, ఇవన్నీ మొదలెడితే కార్మికులు కూడా నష్టపోతారు. నిర్మాతల్లో కూడా రాబోయే రోజుల్లో ఆంధ్ర నిర్మాతలు, తెలంగాణ నిర్మాతలు మళ్ళీ ఇంకోసారి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని ఇమీడియట్ గా పరిష్కరించండి. చిరంజీవి గారి మీద టార్గెట్లు అవన్నీ మీరు తర్వాత చూసుకోండి, లేదంటే కనుక చాలా నష్టపోతారన్న విషయాన్ని నిర్మాతల దృష్టి కూడా ఈ రోజు తీసుకొస్తాను. రైట్. మురళి గారు, శ్రీరామ్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి. నిర్మాతల మండలి చాలా త్వరగా పూనుకుని ఈ సమస్యకి పరిష్కారం చేసుకోవాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రాంతీయవాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ప్రాంతీయవాదం తీసుకొస్తానికి తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి, ఎవరు పరిపాలనలు చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయిన కాంచి ఇప్పుడు వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ నిర్మాత మండలిలో ఎటువంటి తెలంగాణ మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఏ గొడవలు లేవండి. వాస్తవానికి రావటానికి రాజకీయ శక్తులు దీనిలో ఇన్వాల్వ్ అవటానికి ఈ తెలంగాణ వాదాన్ని మళ్ళీ తెరపై తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిపోయింది. కానీ దానిలో వాళ్ళకు స్థిరపడాలనే ఆలోచనతో చాలా మంది వచ్చి తెలంగాణ వాదులు, చాలా మంది తెలంగాణకు సంబంధించిన నిర్మాత మండలి ఉంది, తెలంగాణకు సంబంధించిన నిర్మాతలు చాలా మంది ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు. దీనిలో నిర్మాత మండలిలో ఎటువంటి విభేదాలు లేవు. కానీ వాస్తవానికి అంటే టిఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అన్న, కాంగ్రెస్ పార్టీ అన్న, ఈ జనసేన లేకపోతే టీడీపీ తీసుకొచ్చి ఇక్కడ రావడానికి లేదంటానికి భారతదేశం ఇది స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినక్కును ఒక వ్యక్తి ఎక్కడికైనా పోటీ చేయొచ్చు, ఎక్కడన్నా తిరగొచ్చు. ఇది స్వేచ్ఛ ప్రపంచం. దీనిలో ప్రాంతానికి వెళ్ళటానికి లేదు. మనం పాకిస్తాన్ అనేది కాదు కదా తెలంగాణ అంటే. తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన భాగస్వామి. తర్వాత ఇడిపోయింది తెలంగాణ, తెలుగు ప్రజలే కదండి ఇది. ఇందులో ఏమైందంటే కొన్ని కుట్రపూరితమైన కారణాలు వివరాలు చెప్తున్నాం కానండి. కుట్రపూరితం అనేది ఏంటంటే నిర్మాత మండలి సభ్యులందరూ కలిసి ఒక పరిష్కారానికి కనుక్కున్నారు. వాస్తవానికి దానిలో యూనియన్స్ అంటే దీనిలో 24 ప్రేమ్ క్రాప్ లో ఉన్న యూనియన్స్, కొన్ని యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్ లో కొన్ని అతి ఉత్సాహాలు చూపించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అనేది ఎక్కడ జరగాలంటే అది ఫిలిం ఛాంబర్ దగ్గరే జరగాలి. ఇది సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళి సినిమాని ఆపడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ శక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి మేము చేస్తాము, మేము ఇది మా ఇష్టం వచ్చి వ్యవహారం చేస్తామంటే తెలుగువాడిగా ఆంధ్ర వాళ్ళు ఎవరో కూడా ఊరుకునే ప్రసక్తి లేదమ్మా. ఎందుకంటే తెలుగు అనేది, తెలుగు పదం అనేది ఎంత అమూల్యమైనదో తెలుగు సినిమా ప్రపంచంలో నిర్మాత మండలం అందరూ కూడా అన్నతమ్ములుగానే తెలంగాణ వాడని కాదు, ఇటు ముంబై వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఉన్నారు.
చెన్నై వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళని ఎలాగా పంపించేస్తారు? ఇది తెలంగాణలో ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు, అలా ప్రతి ఒక్కరిని పంపించేస్తారా? పంపించలేరు కదమ్మా. వాళ్ళ రాజకీయంగా లబ్ధి కోసం అంటే రాజకీయంలో ప్రజా జీవితంలో చూసుకోవాలి. సినిమా అనే ప్రపంచం మీద రుద్దడానికి మేము దాన్ని ఒప్పుకోం, ప్రజలు కూడా హర్షించరు. ఇప్పుడు దానికి తీర్పులు కూడా ఇచ్చేసారు కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఈ పైకి ఈ వేళ పరిపాలన చేస్తుంది. ఎందుకు పరిపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి? దానికి టిఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు వచ్చేసి మేము ఇలా రాజకీయ కుట్రలు చేస్తామంటే దానికి సరైన మూల్యం చెల్లించవలసి వస్తుంది. సినిమాని ప్రపంచంలో అడుగు పెడితే ఎంత దారుణమైన మూల్యం చెల్లించారో వాళ్ళకి తెలుసు. కానీ ఇది కుట్రపూరితమైన విషయాల్లో సినిమా కార్మికుల కష్టం కాబట్టి సినిమా కార్మికుల కష్టాన్ని తీర్చడానికి నిర్మాత మండలి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. పరిష్కారం అనేది వాళ్ళ కొందరు తెలియకుండా ఏంటంటే కావాలని చెప్పి, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఆల్రెడీ అఖండ 2 సినిమా రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళి ధర్నా చేయకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారంటే పవన్ కళ్యాణ్ అనే మెగా కాంపౌండ్ ఏదో రకంగా ఎక్కడో చోట డ్యామేజ్ చేయాలని కొందరు శక్తులు భయంకరంగా ప్రయత్నం చేస్తున్నారమ్మా. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అదే విధాన్ని ఏదో ప్రాంతీయవాదాన్ని తీసుకొద్దాం సినిమా అనే ప్రపంచాన్ని నాశనం చేద్దాం అనుకుంటే సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి నిర్మాత కూడా రేపొద్దున తెలంగాణ ప్రాంతం పరిస్థితి ఆర్థికంగా నష్టపోయేది తెలంగాణ ప్రాంతమే. రేపొద్దున నిర్మాతలు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఎంతో మంది కార్మికులకి అన్నం పెడుతున్న నిర్మాత మండలిని విడదీద్దాం, వాళ్ళు మేము తెలంగాణ వాళ్ళు మేము ఆంధ్ర వాళ్ళని ఒక వేరే వెర్షన్ తీసుకొస్తే దీని విషయాన్ని అంటే జనసేన పార్టీ తెలంగాణలో ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థాయిలో ఉంది, తెలంగాణలో పరిపాలన కావాలి అనే ఆలోచన ఉంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటారు, కంపల్సరీ దాన్ని అవమానిస్తారు. టీఆర్ఎస్ కావాలనుకోరు కదమ్మా. పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చాయి, తెలంగాణలో చాలా మంది అభిమానులు పెరిగిపోయారు. తెలంగాణలో ఓటర్లు కూడా జనసేన పార్టీ లాంటి నాయకుడు కావాలని, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని చెప్పి ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఇప్పుడు రైట్ రమేష్ ఉంది, ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు కదా. అలాగే టీఆర్ఎస్ అభివృద్ధి పేరు చెప్పి ఎన్నో ప్రాజెక్టుల విషయంలో ఎంత అవినీతి పడిందో దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో చూశారు. ఎవరు మంచి పరిపాలన చేస్తే వాళ్ళనే హర్షిస్తారు ప్రజలు. అంతేగాని ఒక సినిమా నిర్మాత మండలి మీదే మా ప్రాంతీయ విభేదాన్ని తీసుకొస్తామంటే ఇప్పుడు ప్రజలు హర్షించరు. ప్లస్ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎక్కడ కూడా మేము వేరు అనే ఆలోచన లేదు, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మన ఒక విషయంలో కూడా మీ మహానుష్ విషయంలో చేసిన దాడిని నిర్మాత మండలి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఆయన వంశీ గారు కష్టపడి పైకి వచ్చి ఆ మహానుషిని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చిన ఒక ఉన్నతమైన వ్యక్తి మన వంశీ గారు. అలాంటి వ్యక్తి మహానుషిలో ఒక విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పారు. ఇటువంటివి జరుగుతున్నప్పుడు దీన్ని తీవ్రంగా ఖండించింది. పత్రికకి స్వేచ్ఛ వాయువు ఉంది, ఎక్కడికైనా తిరగొచ్చి ఏ సమస్య విషయాన్నైనా లేవనెత్తి ప్రశ్నించే గొంతుకు ఒక మీడియాకు ఉంది. ఆ మీడియాని గొంతు మూసేద్దాం, మనం చేసిన తప్పులను కప్పు పుచ్చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ దాడిని కూడా మేము నిర్మాత మండలి ప్రతి ఒక్క సభ్యుడు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్రాంతీయవాదాన్ని మహానుష్ వంశీ గారు ఎక్కడో ఒంగోలు ఆయన ఇక్కడ వచ్చి పెట్టారని విధానం తీసుకొస్తే మీడియా మొత్తం ఎక్కడదండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. తెలుగు ఇండస్ట్రీ అని డెవలప్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అందరూ. ఆంధ్ర అనేది మాకు విభేదాలు లేవు, తెలంగాణ ఆంధ్ర అని విభేదాలు లేదు. వాళ్ళు తీసుకొస్తే దాన్ని మేమైతే తీవ్రంగా తిప్పుకొడతాం. సార్, ఇప్పుడు ఫైనల్ గా ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి నిన్న కూడా కూర్చున్నారు, మాట్లాడారు. యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఫిలిం ఛాంబర్ లో పిలిపించారు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. త్వరలో పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కార దిశగానే ముందుకు వెళ్తుంది. దీన్ని వేరే కోణంలో ఏంటంటే వాళ్ళ అతి ఉత్సాహం అంటే మెగా ఫ్యామిలీ ఏ సమస్యగానే పరిష్కారం కేర్ ఆఫ్ అడ్రస్ మెగా ఫ్యామిలీ. ఏ సమస్య అయినా సరే, నిర్మాత మండల సమస్య వచ్చినా, మా అసోసియేషన్ సమస్య వచ్చినా, లేకపోతే సినీ కార్మికులు ఏ సమస్య వచ్చినా, చిత్రపూర్ కాలనీలో సమస్య వచ్చినా, ఏ సమస్యకైనా పరిష్కారం కేర్ ఆఫ్ అడ్రస్ మెగా ఫ్యామిలీ. అందులో చిరంజీవి గారి యొక్క ఆలోచన విధానం పెద్దన పాత్ర పోషిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ కాంపౌండ్ లో ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు. ఎందుకంటే పరిష్కారం కూడా అదే విధంగా వెళ్తారు కాబట్టి ఆ సమస్య కోసం ఆయన కావాలితే ఉప ముఖ్యమంత్రి అనే హోదాను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం వచ్చే వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో కావాలని చెప్పి నిన్న కొందరు కావాలని రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది. అది మేమైతే తీవ్రంగా ఖండిస్తున్న పరిష్కారం అనేది ఛాంబర్ నిర్మాత మండలిలో
మా సమస్యలు పరిష్కారం రావాలంటే పవన్ కళ్యాణ్ ఎవరు కదా వాళ్ళ జీతాలు, హీరో ఎవరు కదండి, సినిమా హీరో ఎవరో జీతం ఇచ్చేది నిర్మాత. ఆ నిర్మాతల దగ్గరికి వెళ్ళాలి. ఆ నిర్మాత మనలో ఎక్కడ ఉంది, ఛాంబర్లో ఉంది. ఛాంబర్లో దగ్గరికి వచ్చి ఆ ధర్నా అక్కడ చేసి ఆ సమస్యను పరిష్కారం కోసం చూసుకోవాలి. లేకపోతే ఒక లెటర్ రూపంలో ఇచ్చి మా డిమాండ్లు ఇయ్యి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ బాధలు ఉన్నాయి. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. సినిమా పరిశ్రమలో ఇవాళ తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. దీనివల్ల కార్మికులు చాలా నష్టపోతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మహాన్యూస్ కానీ, TV9 కానీ, TV5 కానీ, ABN కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ఛానల్ ద్వారా ఒక కార్యక్రమం పెట్టుకుని సినిమా కార్మికులు, సినిమా నిర్మాత మండలిని పిలిపించి, ఇలా సినిమా రంగంలో పెద్దవాళ్ళని పిలిపించి ఒక కార్యక్రమంలో కూర్చుంటే అదే ఛాంబర్ దగ్గర సమస్యను పరిష్కారం అవుతుంది. ఇలా రోడ్డు ఎక్కేసి షూటింగ్ ఆపడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ అంటే అసలు ఏం జరుగుతుంది? అసలు సినిమా అనే ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి సినిమామే గుర్తొస్తుంది తప్ప మిగిలిన సినిమా వాళ్ళు, సినిమాకి సంబంధించిన యాక్టర్ల యొక్క షూటింగ్ గుర్తురావు. వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తే అడ్డుపడతాం కూడా ఉండదు. పరిష్కారం అనేది, సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది. దానికి ఒక చర్చా వేదిక కావాలి సమస్యను. అంతేగాని ఇవాళ TRS ఏదో రెచ్చగొడుతుందంటే దాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది, ఊరుకోదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో మొత్తం మీద ఈ సమస్యకు సంబంధించి త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తాము అని చెప్పి నిర్మాత మురళీకృష్ణ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ మహా